తన పిల్లలు ఐఐటీలో సీట్ సాధించి ఉన్నత స్థానంలో స్థిరపడాలనేది 180 మంది తెలుగువారి కల. ఐఐటీలో సీట్ వస్తే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. సంవత్సరానికి ₹1,00,00,000 జీతమిస్తామంటూ బడా కంపెనీలు పోటీ పడతాయి. ఇది నిన్నటి మాట. ఆర్థిక మాంద్యం, యుద్ధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణాలు ఏదైతేనేమి ఈ సంవత్సరం పరిస్థితి తల్లకిందులైంది. ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఐఐటీ వారికి అనేక కంపెనీలు, విద్యాసంస్థలు ఇచ్చిన పే ప్యాకేజ్ నెలకు 30 నుంచి 50,000 మాత్రమే. కనీసం ఈ మాత్రం ఆఫర్ రాక మిగిలిపోయిన వారు 35 నుంచి 40% మంది ఉన్నారు. ముందుగా ఒక మాట చెప్పాలి, ఈ పరిస్థితి ఇలాగే శాశ్వతంగా ఉంటుందని చెప్పడం లేదు. ఆర్థిక మాంద్యం ముగిసి కొత్త ప్రాజెక్ట్స్ వస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అదే సమయంలో కృత్రిమ మేధ అనేక హై ఎండ్ జాబ్స్కు ఎసరు పెట్టేస్తోంది అనే విషయాన్ని విస్మరించకూడదు. ఐఐటీలో చదివిన వారి పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలలో చదివిన వారి పరిస్థితి ఊహించుకోవచ్చు. 60 ఏళ్ల క్రితం హైదరాబాద్లో BHEL ప్రారంభమైంది. దీనితో నెమ్మదిగా బ్లూ కాలర్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఐటీఐలో చదివిన అనేక మంది BHELలో బ్లూ కాలర్ ఉద్యోగాలు పొందారు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఆ నేపథ్యంలో పటాన్చెరు ప్రాంతంలో అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. అలాగే హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ సెక్టార్ విస్తరించింది. అప్పటికే BHELలో పనిచేస్తున్న వారు పటాన్చెరు ఇండస్ట్రియల్ ప్రాంతంలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలయ్యారు. 1960-70 దశకాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలదే హవా. మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో పరిశ్రమలు, నిర్మాణ రంగం, రోడ్స్ లాంటి మౌలిక సదుపాయ రంగాలు ఇవన్నీ పెద్ద పెట్టున నాటి యువతకు ఉపాధి కల్పించాయి. మావాడు BHELలో పనిచేస్తున్నాడు. బెంగళూరు హోటల్ అశోకాలో పెద్ద జీతానికి ఎలక్ట్రీషియన్, బెంగళూరులో కాంట్రాక్టర్, మేస్త్రి. నాటి గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు గర్వంగా తమ బిడ్డల గురించి చెప్పుకున్న మాటలు. 1980వ దశకం వచ్చేటప్పటికి బ్యాంకు, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, టీచర్, గ్రూప్ 1, 2 లాంటి ప్రభుత్వ ఉద్యోగాల హవా మొదలైంది. బ్యాంకుల జాతీయీకరణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరణతో బ్యాంకు ఉద్యోగాల సంఖ్య పెరిగింది. ఒక దశలో ఆదివారం వస్తే బ్యాంకు క్లరికల్ ఉద్యోగ నియామక పరీక్ష రాయడం కోసం టౌన్స్కు వచ్చే యువతతో రోడ్స్ నిండిపోయేవి. 1990వ దశకం ప్రారంభంలో పరిస్థితి ఎలా ఉండేదంటే IAS కోచింగ్ క్లాసుల్లో సగానికి సగం ఇంజనీరింగ్ పట్టభద్రులు, సివిల్, గ్రూప్ 1 లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయి సెలెక్ట్ కాకపోతే తమ రంగానికి సంబంధించిన ఉద్యోగంలోకి వెళ్దాము అనే ఆలోచనలో సగటు ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఉండేవాడు. ఇక ఆ తర్వాత Y2K సమస్య మొదలైంది. ఆనాటి ప్రభుత్వం పెద్దపెట్టిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల స్థాపనకు అవకాశం ఇవ్వడం, మరోపక్క గ్లోబలైజేషన్. ఈ నేపథ్యంలో 1990వ దశకం చివరికి రోజుల నుంచి పరిస్థితి మారిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెల్లువ, వారి జీతభత్యాలు, లైఫ్ స్టైల్, చందమామ బొమ్మరిల్లు కథల్లో, యుద్ధనపూడి సులోచనారాణి నవలల్లో కూడా చదవని కథానాయకులు వచ్చేశారు. అప్పటిదాకా ఇంటర్ MPC గ్రూప్స్లో 40 మంది, క్లాసులో బిక్కుబిక్కుమంటూ ఒకే అమ్మాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెల్లువతో అమ్మాయిలు బైపీసీ గ్రూప్తో పాటు MPC కూడా పోటీ పడే పరిస్థితి. తొలిసారిగా 5 అంకెల జీతం, లక్షల్లో ఒకడికి IAS ఉద్యోగం. IAS ఆఫీసర్గా ఎంపికై 30 ఏళ్లు పనిచేస్తే తనకు నెలకొచ్చే జీతం కన్నా తన కూతురు లేదా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి నెలలోనే ఎక్కువ సంపాదిస్తుంటే IAS, IPS ఆఫీసర్లే మురిసిపోయారు. మిగతా రంగాల్లోని ఉద్యోగుల సంగతి చెప్పనక్కర్లేదు. గత 25 ఏళ్లలో పరిస్థితి ఎలా తయారైందంటే తెలుగువారి ఇళ్లలో ప్రతి ఇంట్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 50-60 వయసులో ఉన్న తల్లిదండ్రులు. సంవత్సరంలో 2 నెలలు అమెరికాలో తమ పిల్లల వద్ద. అమెరికాలో నయాగరా జలపాతంకు పోతే హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉన్న ఫీలింగ్ కనిపించే 10 మందిలో 7 భారతీయులు, అందున తెలుగువారు. వర్తమానం సరే, మరి భవిష్యత్తు? ఇప్పుడు మనం క్రాస్ రోడ్స్లో ఉన్నామా? ఖచ్చితంగా అవునని కాదని చెప్పలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలి దశలో మరిన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలను మాయం చేయడం ఖాయం. అదే సమయంలో మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధకు సంబంధించి కొత్త ఉద్యోగాలొస్తాయి. బ్రాంచ్ ఏదైనా వీటిని అందిపుచ్చుకోవాలంటే ఉద్యోగార్థుల్లో అభిజ్ఞవశ్యత అంటే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, నిరంతరం నేర్చుకునే తత్వం, అనుసరణ, కాలం చెల్లిన దాన్ని వదిలిపెట్టి కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, సృజనాత్మకత లాంటి లక్షణాలు ఉండాలి. జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది అనే పరిస్థితి పోయింది అని చెప్పవచ్చు. అగ్రరాజ్యం అమెరికా. మీరు అమెరికాలో ఏదైనా మాల్కు వెళ్ళి చూడండి. అక్కడ దొరికే వస్తువుల్లో 90% విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. నిర్మాణ రంగం, పరిశ్రమలు వీటిని చాలా మటుకు అమెరికా విస్మరించింది. చైనా ఇప్పుడు అమెరికాకు సవాల్ విసురుతోంది. బుల్లెట్ లేదా హై స్పీడ్ రైల్స్,
మౌలిక సదుపాయాల నిర్మాణం ఈ రంగాల్లో చైనా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో ఎన్నో కాంటాక్ట్లను చైనా కొట్టేసింది. చైనా మోడల్దే భవిత అని ఇప్పుడు చర్చ నడుస్తోంది. కొంతమంది దీంతో విభేదించవచ్చు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెళుతోంది. పెద్దపెట్టిన హైస్పీడ్ రైల్, ఎక్స్ప్రెస్ వేలు, మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అగ్రరాజ్యంగా రూపొందించాలి అనేది ఇప్పుడు మన దేశ ఆలోచన, గమ్యం. రోబోల ఉపయోగం ఈ రంగాల దాకా రావాలంటే కనీసం మరో 15 సంవత్సరాలు పడుతుంది. ఈ నేపథ్యంలో బ్లూ కాలర్ జాబ్స్ అంటే ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇండస్ట్రియల్ వర్కర్, మెషిన్ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలు రానున్న 10 ఏళ్లలో ఏటా 7% పెరగనున్నాయని మెకిన్సే సంస్థ అంచనా వేసింది. ఈ ఉద్యోగాలకు డిమాండ్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చోట్ల ఎక్కువగా ఉంది. కానీ తగినంత మంది ఉద్యోగార్థులు దొరకడం లేదు. కేవలం ఢిల్లీలో మాత్రమే ఈ ఉద్యోగాలకు మనుషులు దొరుకుతున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఢిల్లీలో ఇలాంటి ఉద్యోగాల కోసం వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వ్యవసాయ కూలీలు ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి. భవన నిర్మాణ పనులకు బీహార్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ పనివారు, హోటల్స్లో రిసెప్షనిస్ట్, వెయిటర్ లాంటి ఉద్యోగాలకు ఈశాన్య రాష్ట్రాల వారు ఉద్యోగాలున్నాయి. చేయడానికి మనుషులు ఎక్కడ దొరుకుతున్నారు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. మొలాసిస్ ఉత్పాదనతో షుగర్ ఫ్యాక్టరీలకు కొత్త ప్రాణం వచ్చింది. ఈ ఉద్యోగాలు చేసేవారు నేడు దక్షిణాదిలో దొరక్క రిటైర్మెంట్ లేకుండా 60+ వయసు వారిని కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక్కడ పేరెంట్స్, అక్కడ పిల్లలు. తెలుగువారి పిల్లలేమో ఇప్పుడు అమెరికాలో హోటల్స్లో వెయిటర్లుగా, ఇళ్లలో పిల్లల సంరక్షణలో నానీలుగా. ఇది తాత్కాలికం. పరిస్థితి మారుతుంది. తాము కూడా గతంలో అమెరికాకు వెళ్లిన వారిలా అక్కడే స్థిరపడి మెరుగైన జీవితం గడుపుతామనే ఆలోచనే వారికిప్పుడు ఆశాదీపం. తానొకటి తలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి తలుస్తుందా? కృత్రిమ మేధ వల్ల ఎక్కువ ఉద్యోగాలు పోతాయి. కొత్తగా కొన్ని ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పేరుతో భత్యాన్ని ప్రభుత్వాలు ఇస్తాయి అని అంచనా. ఇదివరకే అమెరికా పౌరులైన వారికి, గ్రీన్ కార్డ్ సాధించిన వారికి యూబీఐ వస్తుంది. ఇప్పుడు జాబ్ వీసాపై ఉన్న వారికి కూడా ఈ స్కీమ్ను వర్తింపచేస్తుందా? లేకపోతే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పలేం. కానీ మనం సంధికాలంలో ఉన్నామని చెప్పక తప్పదు.